దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకుడు జబరజయ్య గారికి, జాయన్కి ప్రత్యేకమైన వందనాలు. అలాగే సేవకులకు, సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు సునీల్ కుమార్. దేవరకొండ దగ్గరలో పెద్దమయ్యల్ అనే గ్రామంలో దేవుని సేవని జరిగిస్తూ ఉన్నాను. అయ్యగారిని నేను మొట్టమొదటిగా 2001 సంవత్సరం ఆగస్టు నెలలో హోసన్నా మినిస్ట్రీస్ గోరంట్లలో బైబిల్ సెమినార్ నెల రోజులు జరిగేది. అక్కడికి అననీయ పాస్టర్ గారిని ఒక దైవజనుడు నన్ను పంపించడం జరిగింది. ఆ బైబిల్ సెమినార్ నిమిత్తమై అయ్యగారు అక్కడ బైబిల్ స్టడీ చెప్పడానికి, క్లాసులు చెప్పడానికి వచ్చారు. అంతవరకు డేవిడ్ రాజ్ అయ్య గారు అంటే పేరు తెలీదు, అసలు ఏ అనుభవం కూడా నాకు లేదు. ఆ క్లాసులలో సూర్యుని ధరించిన స్త్రీ అనే సబ్జెక్టు తీసుకున్నారు. అప్పటికి నాకు వాక్యం మీద అసలు అవగాహనే లేదు. చిన్నప్పటి నుంచి క్రైస్తవునైనా నామకార్థపు విశ్వాసం. మా తల్లిదండ్రులు క్రైస్తవులే, మా తాత నాన్నమ్మలు కూడా క్రైస్తవులే. అయినా నామకార్థపు వ్యవహారంలోనే భక్తి చేయడం వలన వాక్యం మీద అంత ఆసక్తి కానీ పట్టు కానీ లేదు. ఇలాంటి సబ్జెక్టులు ఉంటాయన్న సంగతి కూడా నాకు తెలియదు. అసలు హోసన్నా మినిస్ట్రీస్ అని కానీ, హోసన్నా పెంటెకోస్టల్ మినిస్టర్స్ అని కానీ, ఒక సేవ అంటూ ఉంటుంది, పెంటెకోస్తు అనుభవం అంటూ ఉంటుందని కూడా తెలియదు. చర్చిలన్నీ ఒకటేలే, యేసుప్రభు నమ్ముకోవాలి, క్రిస్మస్కి డ్యాన్స్ చేయాలి, ఇదే భక్తిలో కొనసాగేవాడిని కనుక నాకు ఏ అనుభవం లేదు. చెప్పబడే దైవ సేవకుల యొక్క వాక్యాలన్నీ కూడా రాసుకునేవాడిని. అయ్యగారు అక్కడికి వచ్చినప్పుడు చూశాను, సూర్యుని ధరించిన స్త్రీ అనే సబ్జెక్టు చెప్పారు. సేవకులందరూ ఒక్కొక్క సబ్జెక్టు చెప్తా ఉన్నారు. అయ్యగారు కూడా ఒక సబ్జెక్టు చెప్పాడు అని అనుకున్నాను. అంతే, ఇక అంతటితో అయిపోయింది. లాస్ట్ ఆగస్టు 30వ తారీఖున ఆర్డినేషన్స్ జరిగేవి. సేవకు తీయాలి, సేవకు ఏర్పరచుకోవాలి. ఈ సేవకు ఎన్నుకునే ప్రక్రియలో దైవజనులైన యేసన్న గారు తనకు తెలిసిన అభిషక్తుల సేవకులని ఎంతమంది ఉన్నప్పటికీ కూడా సేవకుల్ని వేరుపరిచే దాంట్లో అయ్యగారిని మాత్రమే ఎన్నుకునేవారు. ఆయన ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన సంగతి, అయ్యగారికి దేవుడు ఎంత ఉన్నతమైన అభిషేకాన్ని అనుగ్రహించాడో. ఆ ఎన్నిక జరుగుతూ ఉండగా నాకు హోసన్నా మినిస్ట్రీస్ గురించి తెలియకపోవడం వలన, ఇందులో ఒక్కసారి ఎన్నిక చేయబడితే, దైవజనుని హస్తమ చేత అభిషేకించబడితే ఇక్కడే ఉండిపోవాలి, కనీసం ఇంటికాడు కూడా వెళ్ళి రాకూడదు అని చెప్పేవాళ్ళు. తర్వాత తెలిసింది వెళ్ళి రావచ్చని. నాకు తెలియకపోవడం వల్ల భయపడిపోయి అమ్మా నాన్న కూడా చెప్పకుండా ఇక్కడే ఉంటే పరిస్థితి ఏంటో నాయన అని చెప్పేసి ఆ లిస్టులో కూర్చోలే నేను. ఇక దైవజనులందరినీ అభిషేకం చేసేస్తారు. చాలా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన దాదాపుగా ఒక 2-3 సంవత్సరాలకి ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదే అననీయ దైవజనులు ఇక్కడి నుంచి సేవ నేర్చుకొని బయటికి వెళ్ళారు. నేను సేవ చేయాలి, మా అమ్మ నాన్న నన్ను సేవకు సమర్పించారు. కానీ ఎలా చేయాలి, ఎలా ఉంటుంది సేవా పరిచర్య అనేది నాకు ఏమీ తెలియదు. సేవ చేయాలి, వాళ్ళు సేవకు సమర్పించారు, దేవుని పరిచర్య చేయాలి, ఇక నా జీవితంలో ఉద్యోగం కానీ ఇవన్నీ చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్తో ఉండటం వల్ల సేవే చేయాలి అని ఆ సేవకుడు ఆ ప్రాంతంలో సేవ చేస్తుంటే ఆయన అడిగితే, సికింద్రాబాద్లో డేవిడ్ రాజ్ మాస్టర్ గారు ఆయన దగ్గర అనేక మంది సేవకులు తర్ఫీదు పొందుతారు, నేను అక్కడికి పంపిస్తాను. 2 సంవత్సరాలుగా ఫోన్ చేస్తున్నారు అయ్యగారికి,
అయ్యగారు ఏమో సమయం లేదు, ఖాళీ లేదు, మాకే సేవకులు ఎక్కువ ఉన్నారు అని చెప్పేవారట. ఇంకా ఒక రోజున పైన ఆశ్రయపురం పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఫోన్ చేశారు ఆయన. ఫోన్ చేస్తే సరే పంపించుకోడక అని చెప్పేసరికల్లా ఆయనను పంపించడం జరిగింది. ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత దైవజనులు జాషువయ్య గారికి మొట్టమొదటిగా నేను కనిపించాను. ఇలా వచ్చానని చెప్పినప్పుడు అయ్యగారి దగ్గర తీసుకొని వెళ్తే, అయ్యా నీ పాస్టర్ దగ్గర నుంచి వచ్చానని చెప్పినప్పుడు, నువ్వేనా కొడక, మంచిది రే, కొత్తగా వచ్చాడు కొడుకు, ఎవడు భయపెట్టొద్దు అని చెప్పి జాగ్రత్తలు చెప్పారు. ఉదయకాలం నుంచే ఇక పరిచర్యలు విరివిగా జరుగుతున్నాయి. ఇక్కడ ఆశ్రయపురపు పనులు జరుగుతూ ఉన్నాయి. చాలా రద్దీగా ఉంది, పని వాళ్ళందరూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఉదయకాలం డైరెక్టర్ అని ఒక ఆయన ఇక్కడ ఉండేటోడు. ఆ డైరెక్టర్ ఒక పోలీస్ డ్రెస్ వేసుకొని హాట్ రూట్ అని అడవుడు చేసేటోడు. ఉదయకాలం నేనే కొత్తగా వచ్చిన ఫస్ట్ డే లేచి ఇట్లా బయటకు వచ్చేసరికల్లా ఒక బకెట్ను ఒకటి బాత్రూమ్ బేసిన్ కడిగి ఒకటి ఇచ్చి పో కడుగుపో అన్నాడు. నాకు ఆ ఇంటికాడ తిన్న ప్లేటే తీయడం రాదు. బాత్రూమ్ కడగమంటే సేవ అంటే ఏంది, ఏది రాసుకుందాం అని వచ్చినా నేను రాసుకోవాలి, క్లాసులు చెప్తే అది నా కాన్సెప్ట్. కానీ ఇదేంది కడగమంటాడని చెప్పేసి మొత్తానికి పరిచర్య అంటే ఇలా ఉంటుంది నాన్న అని చెప్పేసి ఇక పరిచర్య అనుభవంలోనికి వెళ్తూ ఉండగా అయ్యగారు వచ్చాడు. కొడుక ఎలా ఉన్నావు, బాగున్నావా, ఎట్లా ఉందంటే బాగానే ఉన్నాను అయ్యా. నాకేం తెలియదు అసలు. అలాగున దేవుని యొక్క పరిచర్యలోకి రావడం జరిగింది. హల్లెలూయా. తర్వాత ఒక వారము ఈ పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. గట్కేసర్ ప్రాంతంలో కూడా మందిరం పనులు ప్రారంభించారు దైవజనులు. గట్కేసర్ ప్రాంతంలో ప్రారంభించినప్పుడు ఉదయకాలం 6 నుంచి 8 వరకు నైవేద్య బలి ప్రార్థన ఉంటుంది. అక్కడ కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నారు, నువ్వు 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 అక్కడికి వెళ్ళాలి పరిచర్య కానీ. అందులో నన్ను కూడా సెలెక్ట్ చేశారు, నువ్వు కూడా వెళ్ళాలి కొడక అని చెప్తే ఆ గట్కేసర్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక నెల రోజుల వరకు పరిచర్యలో పాలు పంపులు పొంది ఉన్నాం. గట్కేసర్ మందిరం పని అంతా అయిపోయింది. ఇక ఓపెనింగ్ కార్యక్రమానికి ముందుగా ఇంటికా నుండి ఫోను దైవజనులకి ల్యాండ్ నెంబర్ ఉండేటప్పుడు ల్యాండ్ నెంబర్కి ఫోన్ చేస్తే, అయ్యా నా కొడుకుని చూడాలనుకుంటున్నాను, పలానా రోజు వస్తున్నాను అని చెప్తే అయ్యగారు కొడుక ఆ ఓపెనింగ్ అయిన తర్వాత నేను తీసుకొని వస్తానని చెప్పి అక్కడ పాస్టర్ గారికి చెప్పారు. అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత అయ్యగారి దగ్గర కొన్ని రోజులు పెట్టుకొని మరలా ఒక 3 నెలలు రామంతపూర్ ప్రాంతానికి పంపించారు. బ్రదర్గా రామంతపూర్ ప్రాంతానికి పంపించిన తర్వాత అక్కడి నుంచి మరలా తీసుకొని వచ్చి అయ్య దగ్గర పెట్టుకున్నారు. ఇక అయ్య దగ్గరే నా సేవా జీవితం మిగిలిన 6 సంవత్సరాలు కూడా అయ్య దగ్గరే అసిస్టెంట్గా ఉండడం జరిగింది. హల్లెలూయా. ఈ యొక్క 6 సంవత్సరాల కాలంలో అయ్యతో ఉన్న అనుభవాలు వర్ణనాతీతమైనవి. ఆయన గొప్ప దైవజనుడు అయినప్పటికీ ఏ రోజు కూడా కోపంతో గద్దించిన సందర్భాలు నా జీవితంలో అయితే లేవండి. ఈ 6 సంవత్సరాల కాలంలో అనేకమైన అనుభవాలు దైవజనుల ద్వారా నేను తెలుసుకోగలిగాను. నేను మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఆదివారం ఫస్ట్ మెసేజ్ పాదాలు కడుగుట అనే సబ్జెక్టు అయ్యగారు తీసుకోవడం జరిగింది. దాంట్లో పేతురు సబ్జెక్ట్ వస్తుంది. ఆ సమయంలో నేను ఎలాంటి మైండ్తో ఉన్నానంటే అసలు నాకు పిలుపు ఉందా లేదా, మా అమ్మ నాన్న చెప్తే వచ్చాను, నాకంటూ ఒక పిలుపు ఏర్పాటు ఉందా అనే ఆలోచనతో ఉన్నప్పుడు పేతురుని తీసుకొని దైవజనులు దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యంతో ప్రభు నాతో మాట్లాడాడు. ఇక దీని కాన్సెప్ట్ అయిపోయాను, దేవుని యొక్క ఏర్పాటులో నేను ఉన్నానని. ప్రైజ్ ది లార్డ్. ఇక అలాగున కొన్ని సందర్భాల్లో దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు అనేకమైన ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు మనసు బాధ అనిపించి ఒకరోజు ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. అప్పుడు జాన్సన్ అనే ఒక చిన్న బ్రదర్ ఉండేటోడు. జాన్సన్ అనే బ్రదర్ ఉదయకాలం 4 గంటలకు అందరూ పైన స్తోత్ర ప్రార్థనలో ఉంటారు. ఆ టైంలో కింద ఎవ్వరు ఉండరు కాబట్టి బ్యాగ్ తీసుకొని జంప్ అయిపోవడానికి అది ఒకటే మార్గం అని బ్యాగ్ అంతా రెడీ చేసుకొని వెళ్ళిపోదాం.
ఏమని డిసైడ్ చేసుకుని అంటానంటే, నేను వెళ్ళే టైంలో ఎవరైనా ఎదురు పడితే నేను ఇక్కడే ఉండిపోతాను దేవుని సేవలో. ఎవరు ఎదురు పడకుండా దేవుని చిత్తం వెళ్ళిపోవడానికి మార్గాలు తెలిసినట్టు డిసైడ్ అయిపోయి బ్యాగ్ తీసుకొని అందరు పైకి వెళ్ళిన తర్వాత నేను బయలుదేరిన సమయంలో ఆ బాత్రూంలో నుంచి జాన్సన్ అనే బ్రదర్ బయటకు వచ్చాడు. అది చూసి, అన్న ఎక్కడికి అన్నాడు. లేదురా, బ్యాగ్ ఆ రూమ్లో పెడదామని అనుకొని ఇక దేవుని చిత్తము నేను వెళ్ళుట లేదని చెప్పేసి ఫిక్స్ అయిపోయి, శ్రమైన కష్టమైన ఏదైనా. ఆ తెల్లారి అయ్యగారు నన్ను రూమ్లోకి పిలిచి, కొడక ఏమైనా బాధగా ఉందా నీకు అని అడిగాడు. ఎందుకయ్యా? ఏమో అలా అనిపిస్తుంది కొడక అంటే, ఏం లేదయ్యా, మంచిగా. ఇదిగో ఇప్పటి నుంచి నువ్వు నా దగ్గరే ఉండాలి, నాకే పరిచయం చేయాలి, ఎవరిని పట్టించుకోదని జాషువాను పిలిచి, జాషువా ఈ నా దగ్గర పెట్టని చెప్పేసి జాషువాను కూడా చెప్పడం జరిగింది. అలాగున దైవజనుని దగ్గర ఉంటే ఆయన పాద పరిచర్య చేసుకుంటూ అలాగున కొనసాగించబడుతున్న దినాల్లో ఎన్నో మధురాను అనుభవాలు దైవజనులతోటి. అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్ళేవాడు. దైవజనులకి కొన్నిసార్లు హోటల్ రూమ్స్ బుక్ చేసేవాళ్ళు. ఆ హోటల్ రూమ్లో బుక్ చేసినప్పుడు అయ్యగారు బెడ్ మీద పడుకునేవాడు. నేను కింద పడుకుందాం అనుకుంటే, కొడగా నా పక్కన పడుకో అనేవాడు. నా పక్కన పడుకో, లేదయ్యా నేను పడుకున్నయ్యా, అది డబుల్ బెడ్ అయినప్పటికీ కూడా, లేదయ్యా నేను పడుకోనయ్యా అంటే, లేదు కొడగా నువ్వు నా కొడుకు లాంటి ఎంత వద్దన్న కూడా పడుకోబెట్టుకునేవాడు. ఆయన స్థాయికి నా స్థాయికి ఏమి సరిపోదండి. అయ్య ప్రేమ లాంటిదంటే, నా తల్లిదండ్రుల మీద కూడా మనస్సు లేకుండా తండ్రి ప్రేమను అనిపించి ఇంతటి ప్రేమను నా ఎదుటి కనపరిచాడు. ఆ ప్రేమకి నేను ముక్తున్నైపోయాను. కొన్నిసార్లు ట్రైన్లో వెళ్ళేటప్పుడు అయ్యగారికి అన్ని పార్సల్ తీసుకొని వెళ్ళేవాళ్ళం. అయ్య తినేటప్పుడు, కొడక నువ్వు కూడా తిను అనేటోడు. తర్వాత తింటానయ్యా మీరు తినండి అని చెప్తే, లేదు కొడక కూర్చో అని చెప్పి ఇక్కడ తీసి నన్ను తినిపించేవాడు. అయ్యగారు దేవుని వాక్యం చెప్పడానికి ఆదివారం ప్రసంగం చేయాలి అంటే శనివారం రాత్రి నిద్రపోయేవాడు కాదు. నేను పక్కనే ఉండేవాడిని కదా. సరిగ్గా శనివారం తెల్లవారు రాత్రి 12-1 గంట అయితే అయ్యగారు పడుకునేసరికి మరలా 4 గంటలకి లేచిపోయేవాడు. బుక్స్ అన్నీ త్వరగా నువ్వు లేచిన తర్వాత రా నా దగ్గరికి అనేటోడు. నేను ఎర్లీగా వెళ్ళినప్పుడు కూడా అప్పటికే లేచి ఆ వాక్యాలన్నీ కూడా చదువుకుంటూ ఉండేవాడు. అంటే సంఘం నిమిత్తము సంఘానికి ఆహారం పెట్టాలి అనే ఒక గొప్ప భారముతో దేవుని వాక్యం అందించేవాడు. ఒక్కొక్క మెసేజ్, అందుకే చాలా మంది చెప్పారు, అయ్య ఉపదేశం స్థిరపరిచిందంటే దాని వెనక ప్రయాస, అయ్య మోకాళ్ళ అనుభవం, దానికి సంబంధించిన ఎంతో ప్రయాస మాకు చెప్పేవాడు. ఒక ప్రసంగం టీపీఎంలో చెప్పాలి అంటే ఆ రాత్రంతా మోకాళ్ళ మీద ఉండాలనే వాళ్ళు. అదే అనుభవాన్ని మాకు నేర్పించారు దైవజనులు. ఈ రోజున ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని సేవ చేయగలుగుతున్నామంటే దైవజనులు మాకు నేర్పించిన ఆ అనుభవాలు, వారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ 4 మాటలే మా బ్రతుకులు నడిపిస్తూ ఉన్నాయి. అయి చెప్పిన ఉపదేశాలన్నీ నా మటుకు నేను గర్వపడతాను. నేను రాసినట్టుగా ఎవరు రాయరేమో. అంతగా చెప్పిన ప్రతి మాట, అయ్య నోటి నుండి వెలువడిన ప్రతి మాట మిస్ కాకుండా రాసుకునేవారు. ఇప్పటికి ఆ డైరీలు అన్నీ అలాగే ఉన్నాయి. అయ్య అవసాన కాలంలో, కొంచెం నేను వెళ్ళిపోక మునిపే అవసాన కాలంలో, కొడుకా నాకు రాసి పెట్టు అని చెప్తే రాసిచ్చిన సందర్భాలు ఎన్నో. కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అయ్యకు సహకారిగా దేవుని వాక్యం అందించడానికి కూడా దీనిని వాడుకున్నాడు. అంతగా దైవజనులతో ఉన్న సంబంధాలు ఎన్నో. ఇక మా నాన్నగారికి బాగలేనప్పుడైతే, మా నాన్నగారికి అన్కాన్షియస్లో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో అయ్యగారు, అప్పుడు జబరాజ్ అన్న గుంటూరులో దేవుని సేవలో ఉన్నాడు. జాయ్ అన్న ఎంతగానో నాకు సహకరించాడు. వెహికల్స్ కానీ, దానికి సంబంధించిన ఆహార వసతులు కానీ
అమ్మగారు కూడా నీకు ఏది కావలసిన తీసుకెళ్ళినానా అని చెప్పి నాన్నగారు బాగలేనప్పుడు ఒక కన్న కొడుకు కంటే ఎక్కువగానే నన్ను చూసుకున్నారు, పరామర్శించుకుని. నేను పనులన్నీ చేసుకుని వచ్చేదాకా అయ్యి అలాగే ఉండేవాడు. అయిపోయిందా కొడుక, రా ఇప్పుడు మన పని చేసుకుందాం అని చెప్పేవాడు. నాన్నకి బాగలేని సందర్భాల్లో ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిన అన్ని ఫెసిలిటీస్ని అయ్యా ప్రేమతోనే మాకు అన్ని కలుగజేస్తాడు. ఈరోజు నాన్న సజీవ లెక్కలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చెప్పుకుంటూ పోతే నేను సేవలో నుంచి వెళ్ళడానికి గల కారణం కూడా నాన్నగారికి బాగలేనప్పుడు నాన్న అమ్మ గుంటూరు ప్రాంతానికి గోరంట్లలో వాక్యం చెప్పడానికి అయ్యగారు వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చి అయ్యా మా అబ్బాయిని పంపించండి చెప్తే అక్కడికి పంపించడం జరిగింది. వెళ్ళినప్పుడు కూడా సంఘం అందరికీ సాక్ష్యం చెప్పి సంఘం అంతటి ద్వారా ఆమోదం పొంది ఆ రోజు కూడా ఒక ప్రార్థన నేను చేసుకున్నానండి. ప్రభువా, నన్ను ఏదో ఒట్టిగా పంపించాడు వెళ్ళిపోతున్నాడు అని కాకుండా అయ్య నోటి ద్వారా ప్రభువా ఈ కుమారుని నేను పంపిస్తున్నాను, అక్కడ వాడబడాలి అనే మాట రావాలని నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు ప్రార్థనలో అదే ప్రార్థన చేశాడండి దైవజనుడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, అపోస్తులుడు అనబడేవాడు పంపబడిన వాడే ఉండాలి అని. ఆ మాట రావాలి, ఆ వాడు అయ్యే నోట రావాలి అని ప్రార్థన చేసుకున్నాను. అదే మాట చేత నన్ను ప్రార్థన చేసి పంపించారు. సంఘం అందరూ నా కొరకు ప్రార్థన చేశారు. వెళ్ళిన నాటి నుండి నేటి వరకు పరిచర్యలు ఎక్కడ వెనకడుగు వేయకుండా కొనసాగించబడుతూ ఉంది. ఇక అలా వెళ్ళిన తర్వాత నా సేవ అనుభవంలో అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక వ్యతిరేకతలు కలిగిన పరిస్థితుల్లో అయ్యా ఆరోగ్య పరిస్థితి కూడా పాడైపోయింది. నా కుటుంబంలో నా వ్యక్తిగత విషయంలో చాలా ప్రాబ్లం జరిగినప్పుడు అయ్యగారికి ఆ విషయం తెలియపరచడం అయినది. ఆ తర్వాత నేను ఎప్పుడు వచ్చిన అయ్యకు బాగుండేది కాదు. ఆయన్ని నా విషయం చెప్పి బాధ పెట్టడం నేను అనుకునేవాడిని కాదు. కనబడి వందనాలు చెప్పేసి వెళ్ళిపోదామని వస్తే నేను కనబడిన ప్రతిసారి ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నా కొడుకా ఎలా ఉంది పరిస్థితి వెంటనే గుర్తుపెట్టేవాడండి. అంతగా దైవజనులు తన మధ్యలో నన్ను గుర్తించుకున్నారు. ఇంతటి సేవకుల్ని ఈ రోజున ప్రభు ఎదుకు చేర్చుకొని ఉన్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. కారణం ఏంటిదంటే ప్రతి ఒక్కరూ కూడా మన యాత్రను ముగించి వెళ్ళవలసిన వాళ్ళమే. అయ్యగారు సంపూర్ణంగా తన సేవను ముగించి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక విషయం అయ్యగారి గర్వంగా చెప్పే విషయం ఏంటి తెలుసిన, తన మదిలో ఏది దాచుకొని సేవ చేయలేదండి. అన్ని సంఘానికి యథార్థంగా సంపూర్ణంగా పంచిపెట్టి అందరికీ పంచిపెట్టి సేవను ముగించాడు. తన యొక్క జీవితంలో సేవను ముగించి తన యొక్క ఇంటికి వెళ్ళిపోయాడు. దానిని కొనసాగించే బాధ్యత మనందరి పైన ఉంది. హల్లెలూయా. ఇకపోతే చాలా మంది సేవకులు జాయిన్ అని జబ్బనని పిల్లలు 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 అంటారు. బాధ అనిపిస్తూ ఉంది. అయ్యగారు ఈ సిచ్యువేషన్లోకి రావడానికి దాదాపుగా 3-4 సంవత్సరాలు నుంచి ఈ సేవా భారం అంతా కూడా వాళ్ళ భుజాల మీద వేసుకున్నారు. ఇది అందరూ చూసిన విషయమే. ఇక పిల్లలు ఎక్కడండి, అనేక రాష్ట్రాలలో వాడబడుతూ ఉన్నారు దైవజనులు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిన చోటల్లో వెనకడుగు వేయకుండా వస్తూ ఉన్నారు. దైవజనుల నోటి నుండి వెలువడే ప్రతి మాటను ఆయా ప్రాంతాల్లో ప్రభు స్థిరపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పాలంటే ఇర్మియా జీవితంలో నేను పిల్లవాడినయ్య అంటే ఇర్మియాను గురించి దేవుడు అంటాడు. ఒక చక్కని మాట చదువుతారు 1వ అధ్యాయంలో. తొమ్మిదవ వాక్యం. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లకిచ్చు
అదిగో పెళ్ళగించుటకును విరగగొట్టుటకును నశింప చేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మధ్య రాజ్యముల మీద మిమ్మల్ని నియమించి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని అటువంటి ఉన్నతమైన అభిషేకము చేత దైవజనులు నింపి వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అయ్యే అభిషేకం మామూలు కాదు. దేవునికి స్తోత్రం. సింహపు కడుపున సింహపు పిల్లలే పుడతాయి. ఇప్పుడు ఎప్పుడో నేను చెప్పాను ఈ మాటలన్నీ కూడా. కాబట్టి దైవజనులు ఇప్పటికే ఒక ప్రవక్తల్లాగా వాడబడుతున్నారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో కొంతమంది మాసాంతన కూటంలో సాక్ష్యాలు చెప్తున్నారు. దైవజనుడు చెప్పాడు, నా జీవితంలో జరిగింది. ఇక ఎక్కడ పిల్లలండి. హల్లెలూయా. ఇక దాన్ని తీసివేసేసి అయ్యే స్థానంగా వాళ్ళని చూడగలగాలి మనమే. ఆమేన్ చెప్దాం గట్టిగా. మరొక మాట చెప్పి ముగిస్తాను. మోషే పరిపాలన లేక మోషే పరిచర్య ముగించబడిన తర్వాత యెహోషువ బాధ్యతలు తీసుకుంటాడు. అప్పుడు ప్రజలందరూ కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు, కొన్ని దేవుడు మహా అద్భుతాలు జరిగించినప్పుడు, అప్పుడు వాళ్ళు చేసిన అద్భుతమైన పని ఏంటిదో తెలుసా? యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వాక్యం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతనిని గౌరవపరచిరి. ఆమె చెప్దాం. మోషేకు ఎలాంటి స్థానాన్ని ప్రజలు ఇచ్చారో తదనంతరము జాషువాకు కూడా అదే స్థానాన్ని ఇచ్చారు. ఆనాడు ఒక జాషువాగానే ఇచ్చారు, ఈ రోజున 2 జాషువాలను దేవుడు మనకి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని తండ్రి గారికి ఇచ్చిన స్థానమే, ఆ స్థానమే, ఆ ఆలోచనే, ఆ స్థాయిలోనే మనం చూడగలగాలి. ఆమేన్. మరొక మాట చెప్పి ముగిస్తాను. మోషే పరిచర్య మధ్యలో ఆగిపోయింది. యెహోషువ పరిచర్య కనాను వరకు నడిపించబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు అలాగున ఈ సేవను ముందుకు కొనసాగించి నడిపించాలని, అయ్య యొక్క ఆలోచనలన్నీ మనము పాటించే వారముగా మార్చబడాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు వెనుకడిలో దీవించునుగాక. ఒక చిన్న పాట పాడి నేను ముగిస్తాను. నీవు కనిపించని రోజునా నా కనులకు నీ దూరకరు ఆయనే. నీవు కనిపించని రోజునా నా కనులకు నీ దూరకరు ఆయనే. నీవు నడిపించిన రోజు యుగ యుగాల తలపు మది నిండెనే. నీవు నడిపించి యుగ యుగాల తలపు మది నిండెనే.
తన చివరి పరిచర్య తను చనిపోకముందు మా మందిరాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మల్లెపల్లి ప్రాంతం. ఇక అదే ఆయనకి చివరి పరిచర్యగా మిగిల్చబడింది. అదొక గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ఇంకనూ దేవుని పరిచర్యలో మేము కొనసాగించబడాలని, ఆ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా ఈ పరిచర్యలో ఉన్న విశ్వాసులందరూ కూడా, మనమందరం కూడా, సేవకులందరం కూడా ఇంకనూ రెట్టింపు ఉత్సాహంతో పరిచర్య ముందుకు తీసుకొని వెళ్దుముగాక. అటువంటి సపోర్టు నడిపించే నాయకులకు మనం లోబడుతూ ముందుకు కొనసాగించబడుదుముగాక. దేవుడి మాటలు దీవించుగాక.